అన్న శరత్ అన్న లాస్ట్ మాట్లాడిస్తా, మీరు వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం అన్న, నేను ఫస్ట్ అన్న క్వశ్చన్ అడగాలన్నా. అన్న మీరు చెప్పండి అన్న, సపరేట్ తీసుకోండి, ఇల్లనే మాట్లాడాలి. నేనేమంటున్నా అన్న, మీరు ఆగండి ప్లీజ్, రిక్వెస్ట్, మీరు ఆగండి, మిమ్మల్ని అడుగుతాను అన్న. మీరు మాట్లాడిందని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అసలు మేము మొన్న మాట్లాడిన తప్పేముంది? కొంతమంది ఓఈజేఎస్ నాయకులను చెప్పుకొని మినిమం నాలెడ్జ్ లేకుండా ఎంతో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు కలిసికట్టి ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికి తెలుసు అన్న. కానీ ఎవరో ఆ అమ్మాయికి ఏదో ఆమెకి ఏం నాలెడ్జ్ ఉండి మాట్లాడిందో ఏమో. మొన్న ఎలాగో కాంటాక్ట్స్ ఉంటారు కదా, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెప్పి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మా పేరు ఆమె ఎందుకు చెప్పలే? మా పేర్లు మా పేరు గిరిజన సంఘాలని మెన్షన్ అన్నది ఎవరికన్నది? మమ్మల్ని అన్నారని కాదు, గిరిజన సంఘాలందరికీ ఉంటది. గిరిజన సంఘాల ఐక్య గిరిజన సంఘాలన్నీ కలిసి ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు. ఒక గిరిజన సంఘం ఇంకో ఏదో సంఘం కాదు, ఐక్య గిరిజన సంఘం. ఇదంతా మాట్లాడదాం. ఫస్ట్ కొన్ని క్వశ్చన్లకు కొన్ని ఆన్సర్లు ఇవ్వండి. నేనేమంటున్నా, మంగ్లీ గారికి సంపత్ నాయక్ కి సంబంధం ఉందా? ఇది సారీ, రమావత్ మధుకి సంబంధం ఉందా లేదా? మంగ్లీ గారికి రమావత్ మధుకి మీరు ఏమని పిలిపించారు మమ్మల్ని ఇక్కడికి? ఎందుకు పిలిపించారు? మీరెవరు అసలు? ఛానల్స్ అన్న సైడ్ రండి సార్, సైడ్ రండి. ప్రవీణ్ పక్కకు రా. అన్న పక్కకు వచ్చేసాను. మహేష్ ఫోటో తీయాలి. తీసుకోండి అయిపోయి ఆయన వన్ ఆఫ్ ది సీనియర్ లీడర్. లీడర్ అయితే జోక్ మాట్లాడింది వేరే విషయం మీద. ఆయన మధ్యలో తప్పు వాడుతుంటా ఆయన మాట అన్ని అడుగుదాం. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు. అన్న మీరు అడుగుదాం. మీరు ఒక్కొక్కరు ఒక మాట అంటే మా ప్రెస్ మీట్ కంప్లీట్ కాలేదు, మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆయన ఏమనంటే మీరు మేమేం ఆవేశపడతలేము. మధ్యలో క్వశ్చన్స్ అడిగేదా తర్వాత అడుగు. నన్ను ఏదైనా ఉంటే తప్పుగా మాట్లాడతాను. ప్రెస్ మీట్ మొత్తం పూర్తయిన తర్వాత నిలదీసింది మీరు, మేం కాదు. ఫస్ట్ క్వశ్చన్ చేసింది అన్న. వదిలేగా అన్న చెప్పండి. సారీ మొత్తం చెప్పండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే గత 15-20 రోజులుగా మీడియా ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక 100 కోట్లు వసూలు చేసిన పేరుతో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేయడానికి తీసుకున్న డబ్బులు ఏదైతే 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఒక బోగస్ కంపెనీలో పెట్టి ఇలా వాళ్ళకు ఏదో చేస్తున్నామని చెప్పి చూపించి ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. అదే విషయం మీద సైబరాబాద్ ఈఓడబ్ల్యూ సంబంధించినటువంటి ఏజెన్సీ దీని మీద కేసు నమోదు చేసి ఏవన్గా రమావత్ మధు
హేమకాంత్ రెడ్డి అదేవిధంగా తదితరుల మీద కేసు నమోదు చేసింది. ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఒక అడ్వకేటు ఏదైతే ఇవాళ ఈ ఇష్యూ మొత్తం కూడా సింగర్ మంగ్లీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడని చెప్పి ఇవాళ వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే ఇవాళ మేము గిరిజన సంఘాలుగా ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం, నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నాం, శిక్ష పడాల్సిందే. బాధితులకు ఏదైతే వాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ అండగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అది న్యాయపరంగా కావచ్చు, ఇంకే విధమైన కావచ్చు. అదేవిధంగా సంబంధం లేని వ్యక్తుల్ని వార్తల్లోకి తీసుకొచ్చి వాళ్ళని వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉన్నదో, మానసిక క్షోభ చేసేటువంటి విధానం ఉన్నదో అది తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. A5గా ఈరోజు మంగ్లీ గారు ఉన్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్లు తెలుస్తాయి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఇవాళ కావాలని కొంతమంది వ్యక్తులు నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము చెప్తా ఉన్నాం, బాధితులకు నిజంగా న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళు తప్పు చేసిన దానికి మనం ఎవిడెన్స్ కనుక పోలీసులకు ఇస్తే, న్యాయస్థానాలకు ఇస్తే, ఆ విధంగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది జరగాలని చెప్తా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా వాళ్ళ పేరు తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్న దానికి ఇవాళ మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విచారణ పూర్తి కాలేదు, నేరం పూర్తి కాలేదు, అప్పుడే అవకాశాలు ఇవ్వద్దు, చిత్రసీమ నుంచి బహిష్కరించాలి అనే విధానం ఎందుకు? ఇలా నిజంగా తప్పు చేసినట్టు ఉంటే న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీసులు తెలుస్తారు, మీ దగ్గర ఆధారం ఉంటే ఇవ్వమని చెప్తారు. దానికోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బాధితులందరూ కూడా దాదాపు 80%, 90% గిరిజనులు. ఇలా వాళ్ళు భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. ఇలా ఇష్యూ ఏం జరుగుతున్నది మనమే మాట్లాడుతూ ఉన్నాం. బాధితుల దగ్గర నిజంగా మంగ్లీ డబ్బులు తీసుకుందా, వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడా? తీసుకురండి, మనం వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మేమందరం కూర్చొని ఇలా డబ్బులు వసూలు చేపిస్తాం బరాబర్. వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. అది జరగకుండా ఇలా ఇంకా వాళ్ళ పేర్లే తీసుకురావడానికి గల కారణం ఏంది? ఇలా ఏమని మధు క్లియర్గా చెప్పింది, మీరందరూ కూడా చూసారు, మీరందరూ కూడా విన్నారు. ఇలా నేను హేమకాంత్ రెడ్డి కలిసి వసూలు చేసినాం, మేము ఇవాళ కంపెనీలు పెట్టినాం, మేము మోసం చేసినామని చెప్పారు. మంగ్లీకి సంబంధం లేదని చెప్పారు. ఇలా డీసీపీ గారు ఏమన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పటివరకు రాలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది, ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు మేము ముందుస్తామని చెప్పారు. ఇవాళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మంగ్లీ కావచ్చు, A5గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు ఇలా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఇవాళ వాళ్ళు సహకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేవతో సంబంధం లేదని చెప్తూ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ తీసుకొచ్చి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ బంజారా బిడ్డ కాబట్టి సపోర్టో లేకుంటే ఇంకో మోసం చేసింది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మోసపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం. ఇవాళ ఎవరు మోసం చేసిరు, ఎందుకు మోసం చేసిరు దాని గురించి మనం మాట్లాడాలి. ఇవాళ మీడియా దాని గురించి చూపించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ నిజంగా తప్పు చేసిన వారిని దోషులుగా నిలబెడదాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఏ విధంగా ప్రజలకు అవేర్నెస్ చేయాలనో దాని గురించి మాట్లాడదాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గిరిజన సంఘాలుగా ఇలా మేము ఇలా బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు మంగ్లీకి సపోర్ట్గా మాట్లాడతామని చెప్పి ఇలా ఇష్టం ఉన్నట్టు రాస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఉంది, దాంట్లో ఉన్నాయి. ఇంకా మన ఛానల్స్ కూడా చాలా మంది తీసుకొని పెట్టినటువంటి 4 నిమిషాలు మాట్లాడినాం, ఇంకో 2 నిమిషాలు మాట్లాడారు, 2 నిమిషాలు అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఏది కూడా మేము తీయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇలా గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో పేడ్ బ్యాచ్ ఇలా మంగ్లీ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మీడియా సమావేశం పెట్టారని మాట్లాడుతూ ఉన్నాం. మేము త్యాగం చేసినాం, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇలా మా జీవితాన్ని పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి ఈ జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు మేమందరం. ఇలా ఊరికే రాలే. ఇలా ఇష్యూ డైవర్ట్ కోసం ఇలా మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అని పక్కన పెట్టి ఇలా గిరిజన సంఘాలు అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, వాళ్ళందరూ కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పి. మాకు బాధ అనిపించదా? మేము కదా కొట్లాడింది 2 సంవత్సరాలుగా. ఇలా అలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా